హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నాకు తెలిసి సీజన్ 8లోనే ఇది షార్టెస్ట్ ఎపిసోడ్ రివ్యూ నాదే అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఎపిసోడ్లు ఏం లేదు, ఒక పృథ్వీ ఎలిమినేషన్ తప్పితే టు బీ హానెస్ట్ ఏం లేదు. అదేదో నాగార్జున గారు అవినాష్ ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఏదో చెప్తున్నట్టు అనిపించింది తప్పితే అంత ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. సో ఒక ఎలిమినేషన్ మాత్రమే ఉంది. దాని తర్వాత గోల్డెన్ టికెట్ కోసం ఏదో మాట్లాడారు. పృథ్వీ ఏదైతే కావాలని కోరుకున్నాడో అది బయట దక్కిందా లేదా అంటే ఖచ్చితంగా దక్కింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో పృథ్వీ మీద హేట్రెడ్ విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఆ ప్రభావతి ఎక్స్టాస్క్ అయిన తర్వాత ఏంట్రా ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఇంత దారుణంగా ఉన్నాడు, ఏది పడితే అది అనేస్తున్నాడు, నోటికి అసలు అబ్బాయిని చూడట్లేదు, ఆట ఏంటి, ఆ అగ్రెషన్ ఏంటి, ఆ కోపం ఏంటి, ఆ బిహేవియర్ ఏంటి, ఆ మాటలు ఏంటి అన్న రేంజ్లోంచి ఈరోజు పృథ్వీ వెళ్ళిపోతే ఏంటి అంత అన్యాయం, ఏంటి అంత బయాస్నెస్, అసలు ఎలా ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హేటర్స్ ఉంటారు. బిగ్ బాస్ షో ఇది, హేటర్స్ లేకుండా ఉండరు. ఈవెన్ నాగార్జున గారు, చిరంజీవి లాంటి వాళ్ళు లోపలికి వెళ్ళి గేమ్ ఆడినా కూడా వాళ్ళకి హేటర్స్ ఉంటారు. హేటర్స్ లేకుండా అయితే ఉండరు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వని వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేశారు. యా బ్రో, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు, దే హేట్ పృథ్వీ. వాళ్ళు కూడా చివరికి అన్యాయమే, ఎందుకంటే మరీ కింద నుంచి మూడో ఉన్న ప్లేస్లో ఎలిమినేట్ చేయకుండా ఉండాల్సిందని చెప్పి వాళ్ళకే అనిపించింది. ప్రాబ్లం ఏమవుతుందంటే, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ అగైన్. ఏంటి అంటే మనకి ఎన్ని సుగుణాలు ఉన్నా ఒకటి రెండు పాయింట్స్ చాలు, మన సుగుణాలు అన్నీ కవర్ అయిపోతాయి, కనిపించకుండా పోతాయి. సో ఏదైతే అగ్రెషన్ ఉందో లిమిట్లెస్ అగ్రెషన్ అంటారు. ఇప్పుడు ఈ లిమిట్లెస్ అగ్రెషన్ అంటాను. అదేమైపోతుందంటే అగ్రెషన్ రాంగ్ కాదు, కానీ అగ్రెషన్లో మనం ఎదుటి వాళ్ళంటే ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది, కానీ బట్ ఎదుటి వాళ్ళు వద్దు అన్న తర్వాత కూడా వాడు అన్నది అది అగ్రెషన్లో వెళ్ళాలి. ఎవరైతే హేటర్స్ ఉన్నారో వాళ్ళు ఎందుకు హేట్ చేశారంటే అది రౌడీయిజంలో వెళ్ళింది. వాళ్ళు దాన్ని రౌడీయిజం అని చెప్పి కామెంట్ చేశారు. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి కూడా, అనిపించుండొచ్చు వాళ్ళ ఫేవరెట్స్ మీదకి అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది. సో ఎన్నో గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎన్నో మంచి పర్సనాలిటీ ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది పృథ్వీలో. ఈ సో జెన్యూన్. ఏదంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా మాట్లాడతాడు, వెనక్కి ఏది మాట్లాడు, ఎక్కడి వరకు మాట్లాడో అక్కడి వరకు మాట్లాడతాడు. ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడతాడు, గేమ్ ఆడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా అంటే చాలా పాయింట్లు ఉన్నాయి. సో కైండ్ చాలా విషయాల్లో. బట్ ఆటకు వచ్చేపాటికి ఆట ఎలాగైనా గెలాలి అన్న దాని మీద ఆ అగ్రెషన్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అక్కడ హీ లాస్ట్. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా చేంజ్ అయ్యాడు. ఈ హౌస్లో ఎవరికైనా వాళ్ళ పర్సనాలిటీలో చేంజ్ ఓవర్ వచ్చింది, వాళ్ళలో ఉన్న ఏవైతే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని వాళ్ళు గుడ్ క్వాలిటీస్గా మలుచుకునే దాంట్లో ఉందంటే ఆ లెర్నింగ్ కరువు పృథ్వీకి చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా చాలామంది ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. ఇట్స్ నాట్ ఈజీ అన్ని వారాలు నామినేషన్లో ఉండి సేవ్ అవటం అన్ని. సో ఈ కనెక్టెడ్ విత్ పీపుల్, ఈ కనెక్టెడ్ విత్ హౌస్మేట్స్, చాలామందితో హౌస్మేట్స్తో కూడా మంచిగా కనెక్ట్ అయ్యాడు, బయట కూడా కనెక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ ఇది న్యాయమా అన్యాయమా పృథ్వీ ఎలిమినేషన్ అంటే ఖచ్చితంగా అన్యాయమే. నిన్న చెప్పాను, ఈరోజు చెప్తాను. ఎందుకంటే కింద నుంచి ఒక లెవెల్ ఓకే, బాటంలో ఉన్న వాళ్ళు మనం ఎలిమినేట్ చేయాలి. ఆడియన్స్ ఎలిమినేట్ చేసిన వాళ్ళు కదా. మొన్న షీల్డ్తో అవినాష్ సేవ్ అయినప్పుడు నాగార్జున గారు ఏమన్నారు, దీన్ని ఎలిమినేట్ చేయలేదు తేజ అని చెప్పారు. చాలామంది మీకు ఎలా తెలుసు అవినాష్కి రాలేదు అని అంటే, అవినాష్కి నిజంగా ఓట్లు కనుక గట్టిగా వచ్చుంటే సీజన్ 5లో ఏం జరిగిందో అది జరిగేది. సీజన్ 5లో శ్రీరామ్ చంద్రని ఫస్ట్ సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్గా చెప్తారు, ఎందుకంటే ఆయన సేవ్ అయ్యాడు అక్కడ ఆడియన్స్ ఓట్స్తో. సీజన్ 6లో శ్రీకాంత్ నామినేషన్లో లేడు, సో డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయ్యాడు. సీజన్ 7లో అర్జున్ బాటంలో ఉన్నాడు, సేవ్ అవ్వలేదు, అది డైరెక్ట్గా చెప్పారు, సేవ్ అవ్వలేదని చెప్పి సేవ్ చేశారు. ఆయన్ని సేవ్ అవ్వలేదని చెప్పి మరీ ఫినాలేకి పంపించారు. అప్పుడు చాలా కామెంట్స్ వచ్చినాయి, గౌతమ్కి అన్యాయం జరిగింది, అలా ఎలా చేస్తారు, అసలు ముందు చెప్పలేదు, ఇదేంటి టికెట్ ఫినాలే, 2 వారాలు ఇమ్యూనిటీనా, ఈ వారం కరెంట్ వీక్ ఇమ్యూనిటీ, నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీయా అని చెప్పి నేను కూడా నా రివ్యూలో క్వశ్చన్ చేశాను. ఖచ్చితంగా రాంగ్ అని చెప్పి, కనీసం ముందేనా చెప్పాలి, రాంగ్ అయినా ముందేనా చెప్పాలి. అప్పుడు చాలా రిటార్డ్ వచ్చింది బిగ్ బాస్ టీమ్కి. అందుకని ఈ సీజన్ ఏం చేశారంటే అసలు అనౌన్స్ చేయలే ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంటి అంటే. ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే బాటంలో ఉన్నాడా, డేంజర్ జోన్లో ఉన్నాడా, ఎలిమినేట్ అయ్యాడా లేదా, ఏమి అనౌన్స్ చేయాలి, సైలెంట్గా తీశారు నామినేషన్ నుంచి. ఆడియన్స్ ఆలోచించారు. అందరికీ తెలుసు అబ్బా ఇది ఓపెన్ ట్రూత్, ఎవరో ఒకళ్ళిద్దరు అడిగారని చెప్పి నేను చెప్తాను, కానీ ఓపెన్ ట్రూత్ లేవని చెప్పి ఓట్లు. తేజ ఉన్నప్పుడే అవినాష్కి ఓట్లు లేవు, అప్పుడు కూడా రోని నామినేషన్లో లేదు, అప్పుడే తేజ కన్నా బాటంలో ఉన్నాడు. ఇప్పుడు తేజాన్ని ఎలిమినేట్ అయినప్పుడు అవినాష్ ఎక్కువ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ పోలైనా చూడండి, ఎక్కడున్నాయి ఓట్స్ అనేవి లేవు. సో కింద నుంచి 3rd ప్లేస్లో ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేయడం అంటే ఖచ్చితంగా రాంగే. మనం ఒక ప్లేస్కే అన్యాయం జరిగింది అని అనుకున్నప్పుడు 2 ప్లేసులు కింద నుంచి 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తిని చేసినప్పుడు దాన్ని అన్యాయం మనకి ఇంకేమంటాం? ప్రాబ్లం ఏమవుతుందంటే వైల్డ్ కార్డ్స్గా ఎవరైతే వచ్చారో
వాళ్ళల్లో ఒక గౌతమ్ తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరు ఆడియన్స్ కనెక్ట్ అవ్వాల. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కనెక్ట్ అవ్వాల. ఎస్ దే ఆర్ ఎంటర్టైనర్స్, ఎస్ దే ఆర్ ఎంటర్టైనింగ్, వాళ్ళు ఎంటర్టైన్ చేశారు, ఎంటర్టైనింగ్ ఇచ్చారు, వాళ్ళ గేమ్ కూడా బాగా, టాస్కులు కూడా బాగా ఆడారు. బట్ సమ్హౌ వాళ్ళ పర్సనాలిటీస్ పీపుల్ కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి, అందరికన్నా ఖచ్చితంగా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి కనెక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పోల్ చూసుకున్నా వాళ్ళ కోసం పోల్ పెడితే కనీసం 4 to 5% ఓట్స్ రావట్లేదు వాళ్ళకి. రోహిణి అవినాష్ అని పెడితే కనీసం 4% ఓట్లు రాలేదు. ఎక్కడ 40%, 10%, 8%, ఎక్కడ 4%? సో మెయిన్ ఏంటంటే వాళ్ళు పర్ఫామ్ చేయలేదా, వాళ్ళు కష్టపడలేదా అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు. అది మాత్రం నేను ఒప్పుకుంటా, ఎవరైనా ఒప్పుకుంటారు. వాళ్ళకి మించి వాళ్ళని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా కష్టపడ్డారు టాస్క్స్లో, ఎంటర్టైన్మెంట్ చేయటంలో. కానీ సమ్హౌ మనం ఏదైతే ఈ పర్సనాలిటీ అని చూస్తామో ఆ పర్సనాలిటీస్ బయటికి రాలా, వాళ్ళు ఏంటి అన్నది బయటికి రాలా. ఈ గేమ్ ఎలా ఆడాలో తెలుసు కాబట్టి వచ్చి అలా ఆడారంతే. వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో అది రాలా, వాళ్ళ కోపం ఏదైతే ఉందో అది రాలా, వాళ్ళ కైండ్నెస్ ఏదైతే ఉందో అది రాలా. ఏదో ఒక మాస్క్ ఉంది, వాళ్ళకి ఏది మాట్లాడితే అది వెళ్తుందో తెలుసు, ఆ విధంగా బిహేవ్ చేశారు తప్పితే జనరల్గా మనం బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాం ఏంటి అన్నది ఆ విధమైన ఇది రాలా. ఎవరైనా సజెషన్ ఇస్తే ఏం చేయాలి, తీసుకోవాలా తీసుకోకూడదా, ఏదైనా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, వీళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రేరణ చూడండి, ఇప్పటికి ఈ మూమెంట్లో సేమ్ అయినప్పుడు కూడా ప్రేరణ భయపడుతుంది. ఎందుకు తెలియదు, తనకి క్యాలిక్యులేషన్స్ చేసుకోలేకపోతుంది. మిగతా వాళ్ళు తెలిసి ఎవరు ఎలిమినేట్ అయిపోతారు ఏంటి అని చెప్పి ఎక్స్పీరియన్స్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి ఆడారు తప్పితే వాళ్ళ రియల్ ఏంటన్నది రాలా బయటికి. అందుకని ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలా. గుడ్ ఆర్ బ్యాడ్ నీ పర్సనాలిటీ కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంత అగ్రెషన్ ఉన్న పృథ్వీకి అంతమంది కనెక్ట్ అయ్యారు. సో శాంతంగా ఉన్నా కనెక్ట్ అవుతారు. నబీల్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పీసే మెయింటైన్ చేస్తాడు, నబీల్ కనెక్ట్ అయ్యారు. ప్రేరణకి నోటు దురుస్తుంది అది అన్నారు, ప్రేరణకి కనెక్ట్ అయ్యారు, విష్ణుపురికి కూడా కనెక్ట్ అయ్యారు. సో కనెక్ట్ అవ్వాలా. సో బిగ్ బాస్కి ఇంకొక చాయిస్ మిగలట్లా. వాళ్ళు ఏంటి వైల్డ్ కార్డ్స్ నుంచి కనీసం 2-3 నుంచుదాం అనుకుంటే వాళ్ళ చాయిస్ మిగలట్లా. అందుకోసం ఈ ప్లాన్లన్నీ, ఈ స్కెచ్లన్నీ వేసుకొచ్చి బయట నుంచి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఓజీస్ అందరినీ నామినేట్ చేసి ఫస్ట్ యష్మిని పంపించారు. తర్వాత మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ మొత్తాన్ని తీసుకొచ్చి వేరే సీజన్కి తీసుకొచ్చి 3 బ్లాక్ బ్యాడ్జ్లు మళ్ళీ ఓజీకి ఇచ్చారు. మళ్ళీ 4 కంటెస్టెంట్స్ ఫినాలే ఆడితే, ఫైనల్ రౌండ్ ఆడితే అందులో 3 మళ్ళీ రాయల్సే. సో టికెట్ ఫినాలే వాళ్ళకే వచ్చింది. కింద నుంచి థర్డ్ ప్లేస్లో మళ్ళీ అవకాశం లేదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను నిన్న రివ్యూలో చెప్పినట్టు నెక్స్ట్ వీక్ కనుక మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఎన్ని పెట్టి వాళ్ళని కనుక నామినేట్ చేస్తే ఖచ్చితంగా రోహిణి ఎలిమినేట్ అవుతారు. ఆవిడ నామినేషన్లో ఉంటే రాసేస్తాను నేను. చాలామంది నిఖిల్ ఓట్లు పృథ్వీకి పడతాయని అంటున్నారు, కానీ నిఖిల్ పృథ్వీ నామినేషన్స్లో ఉన్నా కూడా, అందరు నామినేషన్స్లో ఉన్నా కూడా, అవినాష్ ఈవెన్ నామినేషన్లో లేకపోయినా కూడా రేపు ఆవిడ ఎలిమినేట్ అవుతారు. బాగా ఆడారు అని అంటారు రోహిణి, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అయ్యో అని అంటారు, కానీ ఓటేసే వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్స్ ఆల్రెడీ ఉన్నారు. అదే ప్రాబ్లం అవుతుంది నామినేషన్లు రాకపోతే. సో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉండరు. వాళ్ళ పర్సనాలిటీ అన్నది ఆ నామినేషన్లో వచ్చింది, వాళ్ళు ఏంటన్నది తెలుస్తూ ఉంటుంది. సో ఒక ఎక్స్పీరియన్స్ తాడు ఇచ్చేసారు తప్పితే వాళ్ళ రియల్ సెల్ఫ్ ఏంటన్నది రాలా. నేను అది ఫీల్ అవుతాను అనమాట. సో అందుకోసం చెప్పి ఆ ఓటింగ్ అన్నది ఇదవ్వాలా. లేదంటే అప్పుడు ఆడియన్స్ ఉన్నారు మనకంటే. ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఆ ఫ్యాన్స్ అందరూ ఏమైపోయారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గౌతమ్ అట్రాక్ట్ చేశాడు. ఎందుకు? తనకు గేమ్ ప్లాన్ ఉన్నా తన పర్సనాలిటీ బయటకు వస్తుంది. ఇది నేను అంత ధైర్యంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వైల్డ్ కార్డ్స్లో? ఎవరు లేరు. ఎలా వస్తారు? ధైర్యంగా మాట్లాడకపోయినా మామూలుగా మాట్లాడినా కూడా వస్తారు. కానీ ప్రతి వర్డ్ వెనకాల ఒక స్ట్రాటజీ, ఏమంటారు, ఒక ఏదో బయటికి ఎలా వెళ్తుంది అన్న ఒక భావంతోనే ఉన్నది తప్పితే ఒక న్యాచురల్గా వాళ్ళ ఫ్లో ఏదైతే వస్తుందో అది రాదు. స్ట్రాటజీస్ ఉండాలి, గేమ్లో ఖచ్చితంగా ఉండాలి, బట్ పర్సనాలిటీ అన్నది కూడా బయటికి రావాలి కదా. సో సంభవం అది మిస్ అయిందేమో, ఆడియన్స్ అందుకని కనెక్ట్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. అందుకో బిగ్ బాస్ కోసం బిగ్ బాస్కి ఇంకా దారి తెలియక వీళ్ళకి వాళ్ళకి ఓట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి కదా, కింద చూసుకుంటే నాకు అర్థమైపోయింది. సో ఆ రకంగా ఎలిమినేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో అప్పుడు యష్మి ఎలిమినేషను, దాన్ని ఇప్పుడు పృథ్వీ ఎలిమినేషను. వీళ్ళందరూ నామినేషన్స్లో ఉంటే అందరూ ఉన్నా కూడా వీళ్ళు ఎలిమినేట్ అవ్వరు. సో ఏదో ఒకటి ఆడియన్స్ కొంతమందికి కొన్ని చూపించుకోవాలి బిగ్ బాస్. సో ఎవరున్నారు ఎవరు లేరు. అలాగే వైల్డ్ కార్డ్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి వైల్డ్ కార్డ్స్ రావాలంటే లాస్ట్ ఇయర్ దెబ్బకి ఈసారి చాలా మంది రానన్నారని చెప్పి టాక్. అమ్మో రాము అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతమంది వస్తే ఒక్కళ్ళే మిగిలేరు. ఆ ఒక్కళ్ళు కూడా మిగిలేవాళ్ళు కాదు. ఆ టికెట్ ఫినాల్ పెట్టి సేవ్ చేయకపోతే ఒక్కళ్ళు కూడా మిగిలేవాళ్ళు కాదు. ఎందుకంటే ముందున్న వాళ్ళు అంత గట్టిగా గేమ్ ఆడారు. అప్పుడు
సో ముందున్న గేమ్ ఆడేసి అందరూ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతే మాకేంటి స్కోప్ అని ఉంటుంది. సో రాను నాకు తెలిసి బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్స్ అనేది కొంచెం కష్టంగానే ఉంటాయి. హిందీ బిగ్ బాస్లో కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చిన 2 వారాలకు ఒక ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది. తెలుగులో కూడా ఇంతకుముందు వచ్చిన వారం ఉండి ఎలిమినేట్ అయిపోయారు సీజన్ 4లో. సో వాళ్ళని సేవ్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్, ఆ వైల్డ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ని బతికించాలి అంటే వాళ్ళని సేవ్ చేసుకోవాలన్న విధంగా ప్లాన్ చేసి ఎలిమినేషన్స్ చేయడం తప్పితే అదర్వైజ్ ఇంకా వాళ్ళకి అంతే. సో ఖచ్చితంగా అన్యాయమే, ఖచ్చితంగా వాళ్ళు అన్ఫెయిరే చేశారు. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి అదనమాట, వైల్డ్ కార్డ్స్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా వాళ్ళకి తప్పలేదని అనుకోవటమే. గౌతమ్ని సేవ్ చేశారు ఎపిసోడ్లో ఫస్ట్. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. విష్ణుప్రియ ఏదో న్యూమరాలజీ పెట్టుకుందంట, విష్ణు.b అని చెప్తే ఆవిడ కొంచెం సేఫ్ అవుతుంది అని చెప్పి, సో విష్ణు.b అని చెప్పి నాగార్జున గారు పిలిచి ఆవిడ అలాగే సేవ్ అయి ఉంటుందని చెప్పి ఆవిడ నమ్ముతూ ఉంటుంటారు. ప్రేరణను సేవ్ చేశారు. ప్రేరణ ఫుల్ షాక్ ఉంది, సార్ ఆడియన్స్ దేవుళ్ళు సార్ ఆడియన్స్ అని. ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వీళ్ళందరూ చెప్పే మాటలు బట్టి నేను ఇంత తప్పు చేస్తున్నానా, నా బిహేవియర్ ఇంత వరస్ట్గా ఉందా, నేను ఇంత వరస్ట్ ప్లేయర్నా అని చెప్పి భావంలోకి వెళ్ళిపోయారు ఆవిడ. ప్రతి ఒక్కరు అదే పాయింట్అవుట్ చేసేపాటికి, ఈవెన్ రోహిణి తనతో క్లోజ్గా ఉన్న రోహిణి కూడా అదే పాయింట్అవుట్ చేసేపాటికి ఆవిడ అయిపోయింది ఆవిడ పరిస్థితి. అస్సలు ఆవిడ మోటివేషన్లో లేరు, సెల్ఫ్ మోటివేషన్లో లేరు. అందుకని నమ్మలేకపోతున్నారు అసలు. ఆడియన్స్ దేవుళ్ళండి ఏంటి దయ్యమా అని చెప్పి నాగార్జున గారు అంటనే అడిగారు. సో కష్టం ఇలా ఉంటే, అంటే ఆవిడకి అర్థం కావట్లేదు ఏంది ఇలా అందరూ ఇలా మాట్లాడుతూ ఉండేవాటికి నిజంగా నేను అంత బాగా చేయట్లేదేమో అని చెప్పి. ఎందుకంటే నేను తేజ కూడా వెళ్ళిపోయేటప్పుడు అదే చెప్పాడు, లోపల చెప్పి వెళ్ళాడు, బయట చెప్పాడు, ఎలా ఉంటే నువ్వు వచ్చేస్తా, ఎలా ఉంటే నువ్వు వచ్చేస్తావు అంటే నిజంగా నేను అసలు ఏం చేయట్లేదేమో, ఏం బాగాలేదేమో అనుకుంటుంది ఆవిడ. నాగార్జున గారు సింపుల్గా యూ డిజర్వ్ దట్స్ వై ఆడియన్స్ సేవ్డ్ యూ అని చెప్పారు. మరి ఆవిడకి ఎంత అర్థమైందని తెలియదు. అదే దాంట్లో నిఖిల్ కూడా సేవ్ చేశారు. నెక్స్ట్ పోస్టర్స్ డెడికేట్ చేశారు. నాకేది పెద్దగా ఎక్కడ కూడా నవ్వు కానీ ఏంది రాలా అసలు. సో ఇంతకుముందు వీకెండ్ ఎపిసోడ్స్ అయినా కొద్దిగా గొప్ప నవ్వొచ్చేది. సంహవ్ నాట్ అబౌట్ పృథ్వీ ఎలిమినేషన్ కానీ వాళ్ళు ప్లాన్ చేసింది ఏది ఒక పునుగులు అన్నాడు పూనకాల లోడింగ్కి, అది ఒక్క చోట నవ్వొచ్చింది కొద్దిగా. వీకెండ్ సండే ఎపిసోడ్ కూడా అంత ఇది రాలేదు ఎందుకో మరి. డబుల్ స్మార్ట్ ఆయనకి ఇచ్చారు. ఈ పోస్టర్స్ కూడా కామెడీగా ఉండటం, కొంచెం ఇదిగా ఉండటం కావాలి కదా, అది కూడా ఏం లేదు. అందులో అయినా నవ్వు రావాలి కదా, అందులో నవ్వు రాలా. నబీల్కి ఇచ్చారు, నిన్ను కోరి విష్ణుప్రియకి ఇచ్చారు. యానిమల్ కరెక్ట్గా సెట్ అయిందా పృథ్వీకి, సెట్ అయ్యాడు. అందులో మాత్రం ఆయన దానికి ప్రౌడ్గా ఫీల్ అయ్యి గొప్పగా థ్యాంక్ యూ అని చెప్పి. ఏక్ నిరంజన్ ఏమో గౌతమ్కి ఇచ్చారు, ఇది కూడా కొద్దిగా ఆయనకి సెట్ అయింది. అరుంధత్ రోహిణికి ఇచ్చారు. నాకేమి ఎందుకు అది నాకు అర్థం కాల. ఇంకా మంచి ఇవ్వచ్చు కదా తనకి, అంటే మంచిది ఇన్ ద సెన్స్ ఎలా రిలేట్ అవ్వలేకపోయా నేను. అందాల రాక్షసి ప్రేరణకి ఇచ్చారు, ఓకే. సుడిగాడు అవినాష్కి ఇచ్చారు, ఇది కూడా ఓకే. ఫ్యామిలీ స్టార్ నిఖిల్కి ఇచ్చారు, ఇది పేలింది గట్టిగానే. సో ఫ్యామిలీ స్టార్ అందరితో ఇదిగా ఉంటాడని చెప్పి. దాని తర్వాత నబీల్ని సేవ్ చేశారు, బుక్స్ డెడికేట్ చేశారు. సో ప్రేరణ ఎక్స్ట్రాలు చేయకుండా ఉంటాయి అలా అవినాష్కి. గౌతమ్ ఏమో తనకి ఇద్దరున్నారు, అదే నిఖిల్ పృథ్వీ అయి ఉంటారు. సరైన కారణాలతో నామినేషన్ చేయడం ఎలా నిఖిల్కి ఇచ్చాడు అనమాట. నామినేషన్ పాయింట్స్ కరెక్ట్గా ఉండవు, స్ట్రాంగ్గా ఉండవు, చిన్న పాయింట్స్ అని చెప్పి ఎవరు నావే అని చెప్పి నిఖిల్ ఎడుతున్నాడు, నీకోసమే అని చెప్పి ఆయన. రోహిణి పృథ్వీకి ఇచ్చారు, గౌరవిస్తూ బ్రతకడం ఎలా అని చెప్పి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అన్నీ ఉన్నా ఇది తప్పని నేను అనట్లా. ఆ వాడు వీడియో అన్నది ఇంకా అదొక్కటే పాయింట్. అది 1కి 2 సార్లు 3 సార్లు ఆదిత్యం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఆయన కనుక సరి చేసుకుని అవినాష్ దగ్గర రాకుండా ఉండింటే, పొరపాటున ఒకసారి రావటం ఓకే, వద్దు అది డిస్రెస్పెక్ట్ అన్నా రావటం, అది అక్కడి నుంచి అది హైలైట్ అయ్యి డ్రాగే వస్తా వచ్చిందా లేదా. ఎన్ని మంచివి ఉన్నాయి, అన్నీ ఒక అగ్రెషన్, ఈ కోపము, అసలు ఈ డిస్రెస్పెక్ట్, దీనివల్లే మొత్తం అదంతా పోయింది. నెక్స్ట్ అవినాష్ విష్ణుప్రియకి బ్రెయిన్ వాడి ఆడటం ఎలా అని చెప్పి, ఎప్పుడు ఏ గేమ్ పెట్టినా అమ్మ బిగ్ బాస్ నా వల్ల కాదు అన్నట్టు చెప్తా ఉంటుందని చెప్పి. నబీల్ రోహిణికి సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకో అని చెప్పి. 6వ వారం నుంచి సార్ సిన్స్ 6 వీక్ నుంచి ఏదొచ్చినా సరే, టాస్క్ ఏదొచ్చినా సరే నన్ను సపోర్ట్ చేయండి అంటే కంటెంటర్షిప్ డిజర్వింగ్ వస్తే అఫ్ కోర్స్ నేను అడుగుతానని చెప్పి ఆవిడ చెప్తారు. నాకెందుకు తప్పు అనిపించలేదు అది, ఎందుకంటే డిజర్వింగ్ వచ్చినప్పుడు ఆవిడ అడిగిద్ది, మీరేం చేస్తారనేది మీ డెసిషన్. సో ఆవిడ గేమ్ కదా అది, ఆవిడ తప్పులేదు అందులో. డిజర్వింగ్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా అడుగుతారు ఎవరైనా సరే, అడగకపోతేనే తప్పు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అడగకపోలేదు వాళ్ళ ఇష్టం, అడిగినా తప్పులేదు, అడగకపోయినా తప్పులేదు, రెండిట్లో తప్పులేదు. ఆయన అంటాడు మళ్ళీ తప్పులేదు, తప్పేం కాదని చెప్పి. సో ఆ రోజు ఏంటంటే గేమ్స్లో హౌస్లో సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళడం కష్టం సార్, జనాలది బయట అంత అవసరమో హౌస్లో కూడా అవసరం అంటే కరెక్ట్. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారు. వాళ్ళకి అదే ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే రాగానే అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని చూశారు. ఒకళ్ళిద్దరిని ఇదిగా పెట్టుకున్నారు, ఎవరైతే వాళ్ళకి పడరో ఏంటన్నది వాళ్ళు పాయింట్అవుట్ చేసుకున్నారు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకున్నారు. నెక్స్ట్ పృథ్వీ అవినాష్కి సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా అని చెప్పి. ఒకటే మనిషికి ఒకటి ఇవ్వకూడదు పృథ్వీ అయ్యి అని చెప్తుంటే 2-3 బుక్లు వచ్చినాయి అవినాష్కి. నెక్స్ట్ అవినాష్కి మళ్ళీ విష్ణుప్రియ నిజాయితీగా ఉండటం ఎలా అని చెప్పి.
మేము తేజ గేమ్ ఆడినప్పుడు అన్ని తేజ మీద వేసేస్తాడని చెప్పి అబ్బా అదొక ఆ గ్యాస్ టాపిక్ ఏంటో దరిద్రంగా. నెక్స్ట్ నిఖిల్ అవికి ఒక్కరినే టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా, ఆవు అంటే పృథ్వీనే టార్గెట్ చేస్తాం నామినేషన్లు అనేసి వాళ్ళకి తెలిసి జరుగుతుందని. ఎప్పుడైనా పృథ్వీ పాయింట్ పెట్టి నన్నే కావాలని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేస్తుంటే బలంగా వెళ్ళేది ఆడియన్స్లోకి. ఆ డ్రామా కూడా లేదు ఆయన దాంట్లో. సో స్ట్రాంగ్ బాగా. సో అందుకోసం చెప్పి ఇలాంటివన్నీ బయటికి రాలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ నామినేషన్స్ మొత్తం పృథ్వీ సెంట్రిక్గా నుండి పృథ్వీ యష్మి దాంట్లోనే ఉంటాయని చెప్పి అంత దాటి వెళ్ళలేదు వాళ్ళు. అది నెక్స్ట్ పృథ్వీ విష్ణు యాక్షన్ రూమ్లోకి వెళ్ళారు. సో 2 బాటిల్స్ ఉన్నాయి. ఇంకా విష్ణుప్రియ సేవ్ అయింది. పృథ్వీ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పారు. విష్ణుప్రియ ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పింది. ఏడుపు వస్తుంది, ఏడుపు ఆపుకుంది, మళ్ళీ ఏమంటారు ఏంటి అని చెప్పి. సో అందరూ హక్ చేసుకున్నారు, నీట్గానే బయటకు వచ్చాడు, అందరూ మామూలుగానే ఉన్నారు. సో అక్కడేమి అగైన్ నో డ్రామా నథింగ్ అన్నట్టే ఉంది, బయటకు వచ్చారు. సో ఇప్పుడు హౌస్లో చూసుకుంటే నిఖిల్కి ఇంతకుముందు అభయ్, సోనియా, పృథ్వీ, యష్మి, ఇంకెవరున్నారు అంతే, వీళ్ళందరూ ఫ్రెండ్స్గా ఉంటూ వచ్చారు. నైని, వీళ్ళందరూ ఫ్రెండ్స్గా ఉంటూ వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు. చివరికి యష్మి ఎలిమినేట్ అయింది, ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. సో నిఖిల్కి నా అనుకునేటట్టు అంటే తను ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా ఎవరు లేరు. కొద్దిగా గొప్ప ఇప్పుడు కొంచెం నబీల్ ఉన్నాడు. సో ఈయన అదృష్టం ఏంటి అంటే నబీల్ వాళ్ళతో ఎక్కువ ఉండటం మానేశాడు కాబట్టి కొద్దిగా ఈయన కంపెనీ ఇస్తాడు. అదర్వైజ్ ఈ 2 వారాలు నిఖిల్కి చాలా అంటే చాలా కఠినమైన జర్నీ అయ్యేది. ఇది అంత ఈజీ కాదు. విష్ణుప్రియ స్టార్టింగ్లో పాయింట్ చెప్పింది ఏంటంటే నిఖిల్కి ఒక్కడే చేసుకోవడం కష్టంగా ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఆ కేబీకేజీ షోలో కూడా పక్కనే అర్జున్ పక్కనే కూర్చుంటా ఉండేవాడు ఎప్పుడైనా సరే, డిపెండెంట్ పర్సన్ అనేది చెప్పింది స్టార్టింగ్లో పాయింట్. సో అదేమైనా మనకు చూడటానికి వచ్చింది అనుకున్నాను పృథ్వీ ఎలిమినేషన్ అయిపోతే. బట్ ఇప్పుడు నబీల్ వాళ్ళకు కూడా కొంచెం దూరం ఉంటున్నాడు కాబట్టి నిఖిల్ మనం ఎలానో చూడలేం, కొంచెం కంపెనీతోనే ఉంటుంది. సో కొద్దిగా కష్టంగానే ఉంటుంది నిఖిల్కి నాకు తెలిసి ఈ 2 వారాల జర్నీ. ఏమైనా తప్పులు చేస్తాడా ఈ 2 వారాలు, ఎలోన్గా ఫీల్ అయ్యి ఎలా ఉంటాడు ఏంటి అన్నది కొద్దిగా ఉంటుందేమో తెలుసుకోవడానికి మనకేమైనా అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. సో పృథ్వీ లోపలికి అయిన తర్వాత ఎలా ఉన్న పృథ్వీ అంటే ఐఎమ్ ఓకే సార్, నో రిగ్రెట్స్ అని చెప్పాడు. వెరీ కామ్గా వెరీ పీస్ఫుల్గా ఉన్నావు పృథ్వీ అంటే దట్స్ ఈజ్ పర్సనాలిటీ. ఆ డ్రామా ఏమి ఉండదు. జర్నీ వీడియో చూశారనమాట. సో బాగా కొద్దిగా ఎమోషనల్ అయిపోయాడు ఆ లాస్ట్లో ఆ మదర్ వాళ్ళు వచ్చినప్పటికీ. జర్నీ వీడియో కొద్దిగా చిన్నగానే అనిపించింది నాకు కూడా. మేబీ రీజన్ ఏమి ఉండదు, వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నది అంతే అయి ఉంటుంది, కానీ దానికి ఇంక మన రీజన్స్ ఏమి వెతుకుతాం. నాగార్జున గారు హౌస్మేట్స్తో జర్నీ వీడియో తీసుకున్నాడు, గాట్ అండ్ సో ఎమోషనల్ అది అని చెప్తా ఉన్నారు అనమాట. ఎవరో ఎలా ఉందని పేరు అడిగితే బాగుందని చెప్తారు. 3 హిట్ 3 ఫ్లాప్ అని పెట్టాలి. ఆయనకి అంత పేర్లేని దొరకలేనట్టుంది. సో నిఖిల్కి సూపర్ హిట్ పెట్టారు, టాస్క్ ఇంటరాక్షన్ అన్నింటిలో గుడ్ అని. నెక్స్ట్ నబీల్కి పెట్టారు సూపర్ హిట్, టాస్క్ నామినేషన్స్ అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి. ఇవిడికి ఏం పెట్టాల, ప్రేరణకి ఏం పెట్టలేదు. విష్ణుప్రియ చాలా జాయిల్ అమ్మాయి, సో ఎంజాయ్డ్ ఏ లాట్ విత్ హర్ అని చెప్పి విష్ణుప్రియ కూడా పెట్టారు. ప్రేరణ వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా ఫీల్ అయింది పృథ్వీ కోసం. అదేదో హౌస్లో ఉన్నప్పుడే ప్రేరణ కొంచెం కరెక్ట్గా ఏమంటారు, ఏదైతే గ్రాటిట్యూడ్ ఆవిడ రోహిణి విషయంలో చూపించిందో 1-2 సార్లు, అందులో ఒక్కసారైనా పృథ్వీకి చూపించుంటే పృథ్వీ మెగా చీఫ్ అయ్యాడేమో. ఈవెన్ లాస్ట్ టాస్క్లో కూడా ప్రేరణ పృథ్వీ వైపు చూపించుంటే అయ్యేవాడు. రోహిణి తనకిచ్చింది ఒక సూట్ కేసు, అలాగే తిను కూడా ఓటేసి డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్లో నిఖిల్ని పక్కన పెట్టి మరీ ఓటేశారు. అక్కడితో ఆ గ్రాటిట్యూడ్ అయిపోయింది అనుకోవచ్చు. బట్ అవలా వీళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంటారు నాకు తెలిసి, అరే ఆ రోజు అనవసరంగా పృథ్వీకి చేస్తుంటే బాగుండేది అని చెప్పి. నెక్స్ట్ 3 ఫ్లాగులు పెట్టాలి, కానీ ఆయనకి 2 పేర్లు వచ్చినట్టున్నాయి. ఐఎమ్ సారీ గైస్ అని చెప్పి రోహిణి. సో మీరు ఇంకా నామినేషన్లోకి రావాలి, ఆడియన్స్ మీరు అక్కడ ఉండాలో లేదో కోరుకుంటున్నారో తెలియదు, అంటే అక్కడ పొజిషన్లో ఉన్నారో తెలియదు. ఒకసారి నామినేషన్స్కి వస్తే ఇట్ విల్ బీ నైస్. సో ఫినాలేకి వచ్చేది కూడా ఒక విన్నే, అది ఆడియన్స్ దగ్గరికి వెళ్ళొస్తే అంటే ఫైనల్ వీక్లోకి వచ్చేది కూడా మీరు గెలిచినట్టే. అదేంటంటే ఒకసారి మీరు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళొస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. సో అదే బేసికల్గా నేను అదే బిలీవ్ చేస్తాను అబ్బా, ఆడియన్స్ జడ్జిమెంట్తోనే ఎవరైనా ఉండాలి. అంటే షోనే అది, మనల్ని పక్కన పెట్టేసి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారంటే అది నాకు ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అలా అని చెప్పి వాళ్ళ నామినేషన్ రాదు కదని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేయలేం మనం. రోహిణిదే తప్పు, అవినాష్ది తప్పు అని చెప్పి బ్లేమ్ చేయలేం. కాకపోతే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఆ టైంలో నామినేషన్లోకి వచ్చింటే వాళ్ళకు కూడా ఓట్ బ్యాంక్ వచ్చేది. అప్పుడు ఏం చెప్తున్నానంటే కాంపిటీషన్ కొద్దిగా టఫ్ అయ్యేది. వాళ్ళు ఫినాలేకి కాలు రగరేసుకుని వెళ్ళే సీన్ ఉండేది. ఇప్పుడు ఈ పాయింట్ అయితే బయటకు వస్తుంది. నేను అందుకని అంటున్నాను, ఇప్పుడు రేపన్న రోజు గొప్పగా చెప్పుకుందాం అనుకున్నా కూడా ఎవరో ఒకరు దీన్ని పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళకే బాధ అనిపిస్తుంది. జనాలు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ బ్యాస్డ్ అని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు ఏదో, అది కంటెస్టెంట్స్ మీదకి వెళ్ళిపోద్ది. నిఖిల్ అయినా, గౌతమ్ అయినా, రోహిణి అయినా, అవినాష్ అయినా, వాళ్ళకి మరి బిగ్ బాస్ టీంకి ఎందుకు అర్థం కాలేదు నాకు అర్థం కావట్లేదు ఈ పాయింట్. ఎవరికి పాజిటివిటీ రాకుండా బయటకు వస్తే పాపం వాళ్ళ కెరీర్లు ఏమవుతాయి ఏంటో. బట్ నామినేషన్ రానందుకు వీళ్ళని ఇంకా మనం బ్లేమ్ చేసేది ఏముండదు. నెక్స్ట్ అవినాష్ కూడా సేమ్ రీజన్ పెట్టారు,
ఒకసారి నామినేషన్కి వెళ్ళారు, మీరు ఎలిమినేట్ అయిపోయారు, షీల్డ్ వచ్చింది, నవ్ ఈజ్ ఫైనలిస్ట్, ఆల్ ది బెస్ట్, అదొకటే రీజన్, ఇంకేం లేదని చెప్పాడు అనమాట. దాని తర్వాత ఇంకోటి పెట్టాలి కానీ పెట్టలా. ఎందుకంటే గౌతమ్ని నెక్స్ట్ ప్రేరణని అటు సూపర్ హిట్లో పెట్టడానికి లేదు, ఎందుకంటే ముగ్గురే పెట్టాలి, వాళ్ళు ఫ్లాప్ కాదు, వాళ్ళు ఫ్లాప్ అని చెప్పి చెప్పలేడు, ఏదో నామకే వాస్తే ఇచ్చారు కదా టాస్క్ అని చెప్పి చెప్పలేడు. సో పెట్టాలి, నాగార్జున గారు ఫోర్స్ చేసి ఉంటారు, ఎందుకంటే ఎమోషనల్గా ఉన్నారు, నాగార్జున గారు అలాంటి విషయాలు కొద్దిగా చూసి వదిలేస్తారు కాబట్టి వదిలేసారు. సో ఇంకెవరిని పెట్టాలి, వాళ్ళిద్దరిని కాకుండా. సో అందరూ మంచిగా ఆడండి అన్నాడు, ఎవరు గెలిచినా ఐ విల్ బీ హ్యాపీ, బట్ ఐ విల్ బీ ఓటింగ్ ఫర్ ప్రేరణ, విష్ణు, నబీల్ అండ్ నిఖిల్, ఓజీ. సింపుల్ థింగ్, ఓజీకి చేస్తాను. ఒక్కడే ఎన్ని ఓట్లే అందరికీ అలా చేస్తానంటే 4 ఫోన్లు పెట్టుకొని 4కి చేస్తానని చెప్పాడు, 4 మొబైల్స్ తీసుకొని వచ్చేస్తానని చెప్పి. సార్ ఆడియన్స్తో మాట్లాడతాను సార్ అని చెప్పి ఫస్ట్ టైం, అంటే వాళ్ళ మమ్మీ చెప్పిన తర్వాత ఒకసారి గెలిచిన నామినేషన్ ఏమైనా తర్వాత 2 సార్లు, ఇప్పుడు 13 వారాలు వస్తానని చెప్పి అనుకోలేదు నేను. సో మీ ప్రేమ లవ్ ఏదైతే ఉందో 10 సార్లు నామినేషన్లోకి వచ్చినా సేవ్ చేశారు, ఐ లవ్ యూ టు ద కోర్ అని చెప్పాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అప్పుడు ఆ విష్ణుప్రియలో ఎమోషనల్ ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు మరి లైవ్లో ఏడ్చట్లేదు. నా తెలిసైతే ఆడదు, స్ట్రాంగ్ అంత విషయం ఉండదు. చాలా మంది పృథ్వీ ఎలిమినేషన్ కాబట్టి ప్రిపేర్ చేశారు, వచ్చిన వాళ్ళందరూ విష్ణుప్రియ ప్రిపేర్ చేశారు, దూరంగా ఉండమని చెప్పారు, దూరంగా ఉండమని. వాళ్ళకి ఎలా తెలుసు అప్పుడే పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడని? తెలియదు కదా. సో జస్ట్ మీరు అనుకుంటున్నారు అంతే, ఏముండదు. విష్ణుప్రియ స్ట్రాంగ్ ఉండదు. విష్ణుప్రియ ఇది మరీ ఏమైనా లైలా మజ్ను లాంటి లవ్ స్టోరీ వెళ్ళిపోయాడు అని చెప్పి ఈవిడ కూడా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోవడానికి కాదు. ఆవిడ పేరులో నోమరాజ్యలో చేంజ్ చేసుకుంటుంది అంటే ఆవిడ గేమ్ని ఆవిడ ప్రయారిటీలను పెట్టుకుంది, జస్ట్ అదొక ఇష్టం, అది చూపించుకుంది. పృథ్వీనే నా ప్రయారిటీ అని ఎందుకు అంది అంటే, మళ్ళీ నేను ఎవరికి ఏదైనా ప్రామిసులు చేసి మళ్ళీ నేను ఆడకపోయింటే పృథ్వీ ఇంకో సైడ్ ఉండి నేను ఇటు సైడ్ ఆడలేను కాబట్టి నేను అటు సైడ్ ఆడతాను, మళ్ళీ మీరు నాకు చేయలేదు అంటారేమో అని చెప్పి అది చెప్పింది. తన గేమ్ తను ఆడుకునిద్ది అంతే, అది ఒక ఇష్టం, అది సపరేట్గా తన పర్సనాలిటీ అన్నట్టు అది కూడా చూపించుకుంది అంతే. చాలామంది ఏమైపోయిద్దో, కొంతమంది ఇష్టపడే ఫ్యాన్స్ మా ఇష్టం ఏమైపోయింది, మా ఇష్టం ఏం కాదు, శుభ్రంగా తిని చక్కగా ఉంటుంది. చూడండి మీరు కంగారు పడిపోతున్నారు. నాగార్జున గారు దాని తర్వాత సీజన్ 8 ఓన్లీ 7 హౌస్మేట్స్ ఉన్నారు. సో ట్రోఫీతో పాటు కార్ కూడా వస్తాయి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది లాస్ట్ ట్విస్ట్ అని చెప్పి 14th వీక్లో నో ఎలిమినేషన్ పెట్టి అందరూ 7 పంపిస్తారేమో అని చెప్పండి. లాస్ట్ టైం 6 పంపించారు కదా, ఈసారి 7 కూడా పంపించవచ్చు, అలా కూడా చేయొచ్చు, ఆశ్చర్యం లేదు. అదే పెద్ద ట్విస్ట్ అవుతుంది. సీజన్ 8 ఫుల్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, అది ఇంకా అయిపోలేదు. గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళకి ముగ్గురికి స్పెషల్ ఆఫర్ ఫ్రమ్ బిగ్ బాస్, 2 more వీకెండ్స్ ఉన్నాయని చెప్పి. సో స్పెషల్ ఆఫర్ ఏమై ఉంటుంది, నామినేషన్ నుంచి సేఫ్ అంటే కాదు, బిగ్ బాస్ డైరెక్ట్ చెప్పేశారు. సో అందరు నామినేట్ అవుతారు అది అని చెప్పి ఆ ప్రోమోలో చెప్పారు. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే, లాస్ట్ ఇయర్ నామినేషన్స్ చేసుకున్నారు, చాలా గట్టిగా చేసుకున్నారు. ప్రశాంత్ వర్సెస్ అమరు గట్టిగా జరిగింది, మీకు గుర్తుంటే గెట్ అవుట్ అని చెప్పి ఏదో పెట్టి ప్రింట్ వేసి టైల్స్ పగలగొట్టుకుంటా ఉన్నారు. అప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళ నామినేషన్స్ అయిపోయిన తర్వాత మీరు అందరూ నామినేట్ అయ్యారని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఎవరైనా అవ్వకపోయినా నా బిగ్ బాస్ ద్వారా అందరూ డైరెక్ట్ నామినేషన్ అవుతారు. దాని తర్వాత లాస్ట్ 2 వీక్స్కి ఒకేసారి ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారు విన్నర్ కోసం. అప్పుడు నేను ఏమనుకున్నాను, నా లాజిక్ నేనేం డీకోడ్ చేసుకున్నాను అంటే, అర్జున్ నామినేషన్స్లో ఉన్నాడు కదా, మళ్ళీ అర్జున్ ఓట్లు ఏమైనా ఉంటే వేరే కంటెస్టెంట్కి పడి వెళ్ళిపోతాయేమో, అలా కాకుండా అందరికీ ఓటింగ్ ఓపెన్ చేసేస్తే, ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేసేస్తే ఎవరు ఓట్లు అలా పడితే ఎవరు ఫ్యాన్స్ అలాగ వేసుకుంటారు, ఇది ఫెయిర్ అండ్ స్క్వేర్గా జరిగిద్ది, అన్బయాస్డ్గా జరిగిద్ది అని చెప్పి ఓపెన్ చేస్తారేమో అనుకున్నా. ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్తారు కదా బిగ్ బాస్, ఫర్ ద ఫస్ట్ టైం 2 వారాలు విన్నర్కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేస్తారు, మీకు గుర్తుందో లేదో. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఈ గోల్డెన్ టికెట్ ద్వారా ఒక ఆఫర్ ఉంది అంటే ఓటపీలో నేను అనుకోవట్లా. నేనేమనుకుంటే మనీ ఏదైనా ఆఫర్ చేస్తారేమో అనుకుంటున్నా. మనీ ఆఫర్ చేసి వెళ్ళమంటారా, లేదంటే నామినేషన్స్ చేసేసిన తర్వాత సేఫ్ అవ్వడానికి మళ్ళీ ఆఫర్ అంటారు కదా, అప్పుడు ఆఫర్ అన్నారు కాబట్టి మనీ రిలేటెడ్ ఏదైనా ఉంటుంది అనుకుంటున్నాను. మనీ ఆఫర్ చేస్తారు, షోలోంచి క్విట్ అయిపోవచ్చు అని చెప్పి, అందుకోసమే రోహిణికి కూడా గోల్డెన్ టికెట్ ఇచ్చారేమో అని అనుకుంటున్నా. బట్ నాకు నిన్న గౌతమ్కి ఫోర్స్ఫుల్గా ఇచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, ఏదో టాస్క్ పెడతారు అందుకోసం చెప్పి గౌతమ్ నిఖిల్ రోహిణి అన్నది, గౌతమ్ నిఖిల్ ఉంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది. నామినేషన్స్లోంచి టాస్క్ పెడితే ఒకవేళ నామినేషన్స్లోంచి ఇద్దరు గౌతమ్ సేవ్ అయినా నిఖిల్ సేవ్ అయినా పెద్ద ఫరక్ పడదు, పెద్ద ఓటింగ్ ఉంది కాబట్టి అని చెప్పి అలా ఏమైనా ఆలోచించారని చెప్పి అది కూడా ఆలోచించా. బట్ ఏంటో చూడాలి, రేపు తెలిసిద్ది మనకి ఆ గోల్డెన్ టికెట్ ద్వారా ఏం జరిగిద్ది ఏంటని చెప్పి. అంతే. దాని తర్వాత ప్రోమో వేశారు, ఆఖరి నామినేషన్ నేరుగా నామినేట్ అయ్యారు బిగ్ బాస్ నుంచి అని చెప్పి. మరి వాళ్ళు నామినేషన్ చేసుకొని రీజన్ చెప్పారా లేదంటే, లాస్ట్ ఇయర్ అయితే నామినేషన్స్ చేసుకొని రీజన్స్ చెప్పారు, గట్టిగానే గొడవలేని, గట్టి ఫైట్లేని. మరి ఈసారి ఏమైంది ఏంటన్నా తెలియదు, నాకు తెలిసి చేస్తారని అనుకుంటున్నాను. చేసిన తర్వాత బిగ్ బాస్ అంటారా, లేదంటే గొడవలు ఎందుకులే ఇంక సార్లు అయిపోయిందని చెప్పి వదిలేస్తారో తెలియదు. సో ఇదే ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. నాకు అనిపించింది చెప్పా, మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో లైక్ చేస్తే వీడియో లైక్ చేయండి. మిడ్-నైట్ ముచ్చట్లు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే తెల్లారి లోపల చెప్తాను, మామూలుగా ఉంటే కనుక డే టైంలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.